బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. అట్లాగే మహావతార్ ఫౌండేషన్ మరియు పిఎస్ఎస్ఎం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన 2 రోజుల ధ్యాన యజ్ఞం మరి స్వస్థత కోసం మనందరికీ కూడా అద్భుతమైన అవకాశం కల్పిస్తూ మన మొత్తం ఈ స్టేట్స్ అన్నీ కూడా తిరుగుతూ ఇంత చక్కగా చేస్తున్న రంగనాథ్ గారికి, లక్ష్మీ గారికి ఎంత జీవితంలో ఎన్ని త్యాగాలు చేస్తే ఇవన్నీ జ్ఞానాన్ని మనకు అందించడానికి వస్తున్నారు మన దగ్గరికి. ఒకసారి గట్టిగా వాళ్ళిద్దరికీ కూడా క్లాప్స్ ఇద్దాం. అద్భుతమైన శక్తి క్షేత్రం పత్రిజీ ఎక్కడైతే కట్టాలి అని ఎంచుకుంటారో అక్కడ మహానుభావులందరూ కూడా ఎంతో గొప్ప ధ్యానాలు చేసి ఉన్న ప్లేస్నే ఆయన ఐడెంటిఫై చేసి నాకు ఇక్కడ పిరమిడ్ కావాలి అని అడుగుతారు, చిన్నపిల్లలు చాక్లెట్ అడిగినట్టు. అవునా కదా? ఏ పిరమిడ్ సొసైటీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆ రోజున శంకుస్థాపన చేసేటప్పుడు కొబ్బరికాయ అవి కూడా అప్పు తీసుకొచ్చే చేస్తారనమాట. అటు ఏమి ఉండవు, అప్పటికి రూపాయి అనేది ఉండదు. కానీ అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటారు. 1 కోటి రూపాయలు ఒక్కళ్ళే ఇచ్చే కంటే 1 కోటి మంది 1 కోటి రూపాయలు ఇస్తే వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి అనేది ఆయన అర్థం. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మనందరినీ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తూ పత్రిజీ ఏదైతే ఆశయంతో ముందుకు వెళ్తూ ఉన్నారో ఇప్పుడు కూడా, అవునా కదా, ఆయన భౌతికంగా లేరనుకుంటున్నారు కానీ మహావతార్ బాబాజీ కానీ పత్రిజీ కానీ అద్భుతంగా వాళ్ళ కణము కూడా ఆయన ఇంకా 95 వరకు ఇక్కడ ఉంటాను అని చెప్పారు పత్రిజీ. అంటే ఏంటి, భౌతికంగా 74 ఇయర్స్ ఉన్నా ఇంకో 74 ఇయర్స్ మీతోనే మీ చుట్టే ఉన్నాను అని చెప్పి ఆ శక్తి క్షేత్రం అంతా మీ చుట్టే ఉంది అనేది ఎరుకతో మిమ్మల్ని ఉండమని చెప్పారు. అవునా కదా? మనందరినీ, మిమ్మల్నే కాదు మనందరినీ ఉండమన్నారు. అట్లాగే వాళ్ళకున్న కోట్ల కణజాలాన్ని కూడా విస్తృతం చేసి అందరి దగ్గర ఉంచారు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేదు. ఈ మహానుభావులందరూ కూడా వాళ్ళు నేర్చుకున్న అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఉండగాను ప్రసాదించారు. వెళ్ళినా కూడా దాన్ని ఆచరిస్తున్నారా లేదా అనేది గమనిస్తారంటారా, గమనించరా? భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఏం చెప్తాం? అంతటా ఉన్నాడు అంటాం. కానీ మనం ఆడే అబద్ధాలు కానీ మనం చేసే పిచ్చి పనులు కానీ అవన్నీ కూడా గమనిస్తాడనే ఎరుక మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఉంటుంది. అవునా కదండి? ఖచ్చితం. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇక్కడికి వచ్చి పత్రిజీ పుణ్యమా అని. అట్లాగే నా పేరు వాణి, నేను మంగళగిరి నుంచి వచ్చాను. గుంటూరులో ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు అమరావతిలో లక్ష్మణరావు గారు అట్లాగే శంకర్రావు గారు ఇలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం నేను ఎలా ఉంటుందో చూద్దురు రండి అంటే పిప్పళ్ళ ప్రసాద్ గారి ప్రోగ్రాంకి వెళ్ళాను. వెళ్ళి 2 నిమిషాలు లాస్ట్ చైర్లో వరుసలో కూర్చున్నాను. ఊరికే ఫార్మాలిటీకి కనిపించి పారిపోవడానికి వీలుగా ఉంటుందని. ఆయన 2 నిమిషాలని కళ్ళు మూపించారు ఒక పాట మొదలుపెట్టి. నాకు ఎంత అద్భుతంగా ఉంది గొంతు, నిజంగా ఇది గొంతేనంటావా లేకపోతే క్యాసెట్ పెట్టారా అనుకున్నా. మన మైండ్ అట్లా ఉందన్నమాట. సత్యాన్ని దేన్ని కళ్ళతో చూడనే ఒప్పుకోం. అందుకని ఆయన శంకు ఊతారు చూసావా, ఈలోపు మాయ చేస్తారు. ఆయన 1.5 గంటలు వాయించారో 2 గంటలు వాయించారో నాకు తెలియదు. కళ్ళు మూసుకుని కూర్చున్నాను. చివరిలో కళ్ళు తెరిస్తే ఇప్పుడు మాత్రం తెరిచి చూడాల్సింది, ఈయన శంకు ఈయనే ఊతున్నాడా, ఇది కూడా రికార్డెడా అనుకుని తెరిచి చూడటం జరిగింది. అది నా ఫస్ట్ ధ్యాన అనుభవం. ఆ తర్వాత నేను ఒక 1 ఇయర్ తర్వాత అమరావతి ధ్యాన మహాచక్రం ముందుగా వచ్చాను ధ్యానంలోకి. మన లక్ష్మణరావు గారు మార్నింగ్ 6 o'clockకి గుంటూరు నుంచి మంగళగిరి వచ్చి ఆ రోజు ఏదైతే స్టేజ్ మీద చెప్పారో అవి మళ్ళీ చెప్తామంటే ఈయన ఎక్కడరా బాబు పట్టుకున్నారనుకుని ధ్యానంలోకి తప్పించుకుందాం అనుకున్నాను, కానీ చిక్కుకుపోయాను. అయితే ఎప్పుడైతే ధ్యాన మహాచక్రానికి అద్భుతంగా వర్క్ చేస్తామో నేనేం చెప్తానంటే ఇక్కడున్న అందరము కూడా, ఇక్కడున్న వాళ్ళే కాదు
ఇది యూట్యూబ్లో చూసి ఎవరన్నా అవనండి, దీన్ని వీక్షిస్తున్న ఎవరైనా కూడా అందరిలోనూ అద్భుతమైన శక్తి ఉంది. ఒక మహావతార్ ఫౌండేషన్ పెట్టి దంపతులు చేస్తున్న కార్యక్రమం అవనండి, లక్ష్మణరావు గారు వచ్చి ఇన్ని పిరమిడ్స్కి ఇంత ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఇంత పెద్ద పిరమిడ్ని పైన నిర్మిస్తూ డెవలప్ చేస్తున్న ఎంతోమంది దీని వెనక ముందు ఇప్పటి వరకు దాదాపు ఒక 12-15 ఏళ్ళుగా విపరీతంగా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సేవ చేసిన వాళ్ళు. వీళ్ళందరిలో ఉన్న టాలెంట్ ఒక రాజకుమారి గారు, లేడీ టైగర్ కదండి ఆవిడ, నిజంగా ఏమంటారు, అమెరికా జూముల్లో వీళ్ళు మేము చేసిన పనులు చెప్తూ ఉంటే మీరు ఏమన్నా పని రాక్షసులండి అని అడిగారు ఒకసారి ముద్దుగా. సారీ మేడం అన్నారు మళ్ళీ వెంటనే. లేదండి, అది సరైన బిరుదేను, మాకు బిరుదుగానే భావిస్తామన్న. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు ఏదైనా సరే ఒకటి చేపట్టడానికి భయపడుతూ ఉంటాం. భయం మొదటి కాలం. భయం అనేది ఎందుకు ఉంటుంది అంటే ఒక అభద్రతా భావం, మనం చేయలేమేమో అనో లేజినెస్ కూడా ఉండొచ్చు, లేకపోతే మన మీద మనకే నమ్మకం లేకపోవటం. ఈ రెండు కూడా, లేకపోతే మనం అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. కానీ నాకు తెలియకుండానే మనలో ఎంత శక్తి ఉంది అనేది కానీ, మహిళలకి ఎక్కువ పాత్ర వహించి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మహిళలకే ధ్యాన మహాచక్రాలు అప్పచెప్పిన పత్రిజీకి ఒకసారి గట్టిగా, ఎందుకంటే మహిళల్లో ఎంత శక్తి ఉన్నది అనేది మన కుటుంబ నిర్వహణలోనే మనకు తెలుస్తూ ఉంటుంది. అవునా కదండి? మగవాళ్ళు నిజంగా కష్టపడి బయటికి వెళ్ళి చాలా అద్భుతంగా చేసుకుని వస్తారు, కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అత్తగారులతో ఎలా ఉండాలి, ఇన్ని జనరేషన్స్ మనవాళ్ళు మళ్ళీ వచ్చినా కూడా ఎలా ఉండాలి అని ఎరుకతో ఉండేదే లేడీ అండి నాకు తెలిసి. కాకపోతే మన ఓర్పు నేర్పు మేడం చెప్పారు, అట్లాంటి దయాగుణాలు అన్నీ ఉన్న క్షమాగుణం కూడా ఉంది మహిళ దగ్గర. అంతటి రాజకుమారి అంత పులిలాగా మాట్లాడే ఆవిడ కోడలన్నప్పుడు కామ్గా ఊరుకున్నారా లేదా? ఉన్నారా? అక్కడ కూడా పత్రిజీ ఒక ట్రిక్ చెప్పారు, మౌనంగా ఉంటే కొన్నాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటారు. అట్లాంటివన్నీ కూడా ఆ మౌనాన్ని సాధన చేయటం అనేది కూడా పత్రిజీ నేర్పించారు. పత్రిజీ చాలా, నేనంటాను ఆయనతో చాలా ఫ్రీగా మాట్లాడేదాన్ని. తర్వాత మాస్టర్స్ ఆయనతో పాటు 25 ఏళ్ళు జర్నీ చేసిన అందరినీ కూడా చాలా చక్కగా గమనిస్తూ వస్తానన్నమాట. మన పిప్పళ్ళ గారు కానీ అలాగే ఎంతోమంది మాస్టర్స్. ఆయన అలా కుమారుడు చనిపోయినప్పుడు ఏ స్థితిలో ఉన్నారు, ఒక ఫోన్ చేస్తే ఎలా మాట్లాడారు కొన్ని గంటల వ్యవధిలోనే. తర్వాత ఆయన ఆ కార్యక్రమం సంస్మరణ కార్యక్రమం జరిగేటప్పుడు అది ఎలా చేశారు, ఎలా చెందారు అనే దానికి ఉదాహరణగా దాన్ని కూడా ఉపయోగించుకుంటూ సూసైడ్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటానంటే నా డబ్బుని ఒక ఇన్నోవా కార్ని రెంట్కి తీసుకుని వెళ్ళాను అనమాట భీమవరం దాకా. ఎందుకు అంటే మనం పరులకు ఉపకారం చేయాలి, ఒక ఫ్యామిలీని రక్షించాలి అంటే దుఃఖంలో ఉన్నారు, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉంది, కానీ వాళ్ళ అప్పుల్లో వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాల్లో మనం ఏం తీర్చలేము. కానీ ఒక ధ్యానం చేసిన వ్యక్తి, పత్రిజీతో జర్నీ చేసే వ్యక్తి ఏ స్థితిలో ఆయన ఉండగలిగారు, ఎలా మాట్లాడుతున్నారు, ఆ మరణం ఒక చిన్న బిట్టే, మరణానంతర జీవితం, మరణం గురించి ఎక్కువ చెప్పిన మనం లైవ్లో చూస్తున్న కానీ లేకపోతే బుక్స్ చదివిన దాంట్లో కానీ ఎక్కువగా ఆ జ్ఞానాన్ని ఇచ్చింది పత్రిజీ తప్పితే ఎవరూ లేరండి. ఎప్పుడైనా పోతామని ఎవ్వరం అనుకోం, పాపం ఆడట్టపోయాడని దానికి కారణాలు చెప్తూ ఉంటారు. ఇదివరకు అన్నీ విని చాలా దుఃఖపడేదాన్ని, కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో తెగ ఏడ్చేదాన్ని, నాకే జరిగినట్టు ఏడ్చేసేదాన్ని. అటువంటి మనకి అంటే ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత. అట్లాగే మన కత్తాళ్ళలో ఫస్ట్ పిరమిడ్ వార్షిక ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు. 18 రోజులు 14 రోజులు చేశారు. అప్పుడు చేసినప్పుడు ఈ వశిష్ఠ గౌతమి చైర్మన్గా ఉన్న తటవర్తి కాదండి, తాడిపత్రి సత్యనారాయణ గారు అనే ఆయన దాదాపు వాయిస్ అది కూడా పోయి చాలా తెలియని స్థితిలో ఉన్నారు. అక్కడికి వెళ్ళాను, ఒక 5 నిమిషాలు చూసి వద్దామని వాళ్ళ ఇంటికి. ఎప్పుడూ ఆవిడే పత్రిజీకి వండి పెట్టేవారు, రాత్రిపూట అక్కడే భోంచేస్తూ ఉంటారు సారు.
వెళ్తే ఆవిడేమన్నారో తెలుసా, ఆవిడ ఏ స్థితిలో ఉన్నారు అనేది చూశాను. వీళ్ళందరూ నాకు ఆదర్శం. ఎందుకంటే కొందరిని ఆదర్శంగా తీసుకుంటే మనలో ఉన్న గుణాలు, ధైర్యం అవన్నీ బయటకు వస్తాయి. అయితే ఆవిడేమన్నారంటే, వశిష్ఠ గౌతమి ప్రాజెక్ట్ అవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్తారండి అని అంది ఆయనతో. ఎంత గొప్ప థాట్ మేడంది అనుకున్నా. కళాలక్ష్మి గారు ఇక్కడ కనపడతారేమో అనుకున్నాను, కనపడలేదు. లాస్ట్ టైం కూడా మిస్ అయ్యాను. ఓకే, ఇట్లాంటి వాళ్ళందరినీ నేను ఆదర్శంగా తీసుకుంటాను అనమాట. వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకోబట్టి మా హస్బెండ్కి 7 ఏళ్ళు క్యాన్సర్తో ఉండి బెడ్లో 5 ఏళ్ళు ఉండా కూడా మీరు వశిష్ఠ గౌతమికి వెళ్ళి వర్క్ చేస్తానన్నారుగా అని చెప్పేదాన్ని అనమాట. అంటే క్యాన్సర్ వచ్చిన టైంలో అట్లా అనేదాన్ని. తర్వాత కాళ్ళు అవి కూడా పడిపోయి బెడ్లోనే 5 ఇయర్స్ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా నేను ఆయన్ని డిస్కరేజ్ చేయలేదు. నువ్వు పోతే నాకు ఎట్లాగని ఏడవలేదు, పోయినప్పుడు కూడా ఏడవలేదు. ఎలా ఉంటామంటే 50 ఏళ్ళు కాపురం చేసిన దాదాపు ఎంతో ప్రేమలు, అనుబంధాలు ఉంటాయి, పాశాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉండేదాన్ని. పత్రిజీని అడిగేదాన్ని వెళ్ళి, నేనేదో సాధనలో తక్కువగా చేస్తున్నానా ఏంటండి, ఎక్కడో లోపం ఉన్నట్టుంది, కొంత బాధ అనేది ఉంటుంది అనేదాన్ని. ఆయన ఒక్క సెంటెన్స్లోనే చెప్పేవారండి. ఏ ఆన్సర్ అయినా కానీ దాంట్లో వెతుక్కుంటే ఎన్నో ఉంటాయి. నువ్వు దుఃఖంలో కూరుకుపోలేదు, బాధలో ఉన్నావు. నువ్వు సంసారంలో ఉన్నావు, సమాజంలో ఉన్నావు. ఇది తప్పదు. ఆ జ్ఞాపకాలు, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ నువ్వు దుఃఖంలో కూరుకుపోలా, నిన్ను నువ్వు గమనించుకుంటున్నావు. చూసావా, బాధపడుతున్నాను అనేది అదే ధ్యానం యొక్క మహత్యం అన్నారు. ఎంత గొప్పగా చెప్పారండి ఆయన. అందుకే ఆయన పెద్ద మాయాజలం. మేడం అంటారు, మన ఫ్యామిలీలోకి తెచ్చుకున్నాము అని. కోరి తెచ్చుకున్నావమ్మా నువ్వు కోడలని అంటారు. ఇంకెక్కడదండి, ఎవరికేసారు మందు, వాళ్ళు ఎవరితో తప్పని అనుకునే అవకాశమే లేదు. చచ్చినట్టు మనమే సర్దుకుని పోతాం, అవునా కదా. ఆ జ్ఞానాన్నంతా మనకి ఎంత ఈజీగానో సంసారంలోనూ సమాజంలో కూడా మెలిగేట్టుగా ఆయన ఎంత ఈజీగానో ఒక జ్యూస్ చేసి పోసినట్టుగా ఇచ్చెళ్ళారండి. కాబట్టి నేనేమంటానంటే, అందరం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అని చెప్పి ప్రతి మీటింగ్లోనూ అందరం చెప్తూ ఉన్నాం. అనుకున్నప్పుడు ఇంకొంచెం ఉన్నప్పుడే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టమన్నారా? ఇల్లు చక్క పెట్టమంటే ఏంటి, పెందలాడు పని చేసుకుని తినేసి నాకు సార్ చెప్పినట్టు మా ఆయన ఎప్పుడు చెప్పేవారు, నువ్వు పల్లెటూరు దానివి, నువ్వు బుడవేటి మట్టి అంతా నీ బుర్రలో ఉంది, ఇట్లా అంటుంటే సరదాగా జోకులు వేస్తా. గూట్లో దీపం నోట్లో ముద్ద. మీ ఊర్లో అంతే కదా, కరెంట్ లేదు, మీరు అట్లాగే తినేవారు. అందుకని మేమంతా సిటీలో ఉన్నాం, హైవేలో ఉన్నాం, ఇట్లా చెప్పేవాళ్ళు. నిజమే కాబోలు, నాలో ఏమీ లేదేమో అనుకునేదాన్ని. అదే ఆ మట్టే ఇప్పుడు డైమండ్స్ అయిపోయాం చూసారా మీరు, మేము పత్రిజీ వచ్చినాక అని చెప్పేదాన్ని. ఎందుకు అంటున్నామంటే మనలో ఉంటుంది అది. లక్ష్మణరావు గారు ఏం చేశారు, అమరావతి ధ్యాన మహాచక్రానికి అందరూ వస్తున్నారు. కొత్తగా వెళ్ళాను, అప్పుడే నేను చెయ్యెత్తాను, నేను వాలంటీర్గా ఉంటాను అన్నట్టు. ఎత్తి రోజు అమరావతి వెళ్ళి ఏం చేస్తున్నారో చూసి వచ్చేదాన్ని. ఒకటే వర్షాలు. సీనియర్ మాస్టర్స్ అందరూ ఇది పోస్ట్పోన్ అవుతుందని చెప్పేవారు. అదేంటా అనుకున్నాక మొండిగా చేసుకుంటూ వెళ్తుంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పర్మిషన్ తీసుకురండి అనేవారు నన్ను. పర్మిషన్ అంటే ఇదేంటి, కలెక్టర్ ఏంటి, నేను హౌస్ వైఫ్ని, ఆ తర్వాత మహిళా మండలి ప్రెసిడెంట్ అట్లా అయ్యామనుకోండి, పబ్లిక్ మైక్ పట్టుకోవడం అయితే వచ్చింది. కానీ కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్గా నేను వెళ్ళటం ఏంటి ఒక్కదాన్ని అందులోను, ఇట్లా అనుకునేదాన్ని. ఏం అక్కర్లేదండి వెళ్ళరండి అనేవారు. ఆయన ఏంటి ఊరు బయట ఎక్కడో పార్కింగ్ పెట్టాడు. అప్పుడు వెళ్ళి నేను ఆయనతో మాట్లాడటానికి సరే నేను ఒకటే అనుకున్నా, మనసులో నాకు ఒకటి ధైర్యం ఉంటుంది, సత్యం కోసం ధర్మం కోసం వర్క్ చేసేటప్పుడు మనం ఎందుకు భయపడాలి అనేది ఒకటి ఉండేది. తర్వాత ఏదన్నా తప్పు అయితే ఇది తప్పు కదా, వాళ్ళని ఖండించవచ్చు కదా, పేరెంట్స్ని చూడటం లేదు అంటే ఎందుకు చూడవు నువ్వు అనే హక్కు సమాజంలో ఉన్న మనకు కూడా ఉంటుందిగా, చుట్టాలే కాదు అని అనేదాన్ని. నీకెందుకు వెళ్ళి కెలకటం అనేవారు మావారు. అందరితో మంచి అనిపించుకోవడానికి మీరు ఆ పని చేస్తున్నారా, నేను తప్పు అని ఖండిస్తాను అనేదాన్ని. ఈ రెండింటి మధ్యలో మా ఇద్దరికి ఫైట్ ఉండేది. పాపం ఎందుకులే, కట్టుకున్న ఆయన పోషిస్తున్నాడు కదా అని నేను ఆయన పద్ధతిలోనే వెళ్ళిపోయా. అప్పటి నుంచి ఇప్పటికి అంటే అదే క్షమాగుణం అంటారు చూడండి. మన సొంత అభిప్రాయాలు ఉన్నా కూడా వాటి గురించి మళ్ళీ ఫైట్ చేసుకోకూడదు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు. అభిప్రాయ భేదాలు ఉంటే కామ్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకుని
వదిలేసేదాన్ని. అలాంటి తత్వం నాది. అయితే ఇట్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఏం చెప్పేవాళ్ళం అంటే, డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మీరు ఊరు బయట ఎక్కడో 2 కిలోమీటర్లు అవతల పెడితే వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలతో వచ్చిన పెద్దాళ్ళైనా కష్టమండి, ఇట్లా అయితే కష్టం అని చెప్పేదాన్ని అనమాట. చాలా దూరం అవుతుందంటే మేము రావండి, చాలా దుమ్ములేస్తుంది, ఇంతమంది వస్తే ఎట్టా, 1,00,000 మంది అని చెప్తాం కదా, మన లక్ష్యం ఏంటండి 1,00,000 మంది కలిసి ఒకేసారి ధ్యానం చేయాలి అని. అవునా? మనకు కనపడే వాళ్ళు 20,000 మందే ఉండొచ్చు, కానీ హాస్టల్ మాస్టర్స్ ఇందాక అన్నట్టు ఎన్నో ఎక్స్పీరియన్స్లు అవన్నీ కూడా మేము కళ్ళారా కూడా చూసాము. వైజాగ్లో కానీ మన కర్తాడ్లో కానీ ఎంతమంది మాస్టర్స్, మహావతార్ బాబాజీ దగ్గర నుంచి అరవిందుల దగ్గర నుంచి, ఆ రమణ మహర్షి దగ్గర నుంచి అందరూ వస్తారు అక్కడికి. అందరూ వస్తారు, పేరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కాదు, అందరూ అక్కడ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న మహానుభావులంతా కూడా అలాంటి అద్భుతమైన కార్యక్రమంలో ఉంటారు. అందుకే మనం కూడా అక్కడికి వెళ్ళాలి, మిస్ అవ్వకూడదు. దగ్గరగా ఉన్నాయి మాత్రమే వెళ్ళకూడదు, అన్నిటికీ జాయిన్ అవ్వాలి. అన్నిటికీ సామూహిక ధ్యానాలు, పిరమిడ్ ధ్యానాల్లో మనం పాల్గొనాలి. అయితే అప్పుడు నేను చెప్పాను, దానికి ముందుగా ఒక కాలచక్రం ఏదో జరిగిందండి. వాళ్ళంతా పీతలు నతలు అన్నీ తింటారు. అది ఊరు ఎంత దరిద్రం అయిపోయిందో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పాడు కలెక్టర్. చెప్పి దీనివల్ల మేము ఇట్లా రూల్స్ పెడుతున్నాము, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇన్ని వందల మందిని మీకు సెక్యూరిటీ ఇస్తాను, పోలీసుల్ని వాలంటీర్స్గా ఇట్లా ఉంటారంటే, నాకు అసలు ఈ ఫౌండేషన్ కూడా తెలియదు, పిఎస్ఎస్ఎం కూడా దానికి ఏమి నియమాలు ఉంటాయో కూడా తెలియదు. కానీ ఇక్కడ శాకాహారులు మాత్రమే ఉన్నారు, వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు, ఏ గొడవలు ఉండవు, ఎవరో అక్కర్లేదండి, మీరు పోలీస్ బందోబస్తు కూడా మాకేం అక్కర్లేదు, మీరు మాత్రం దయచేసి అక్కడ వరకు వెహికల్స్ వెళ్ళేట్టుగా చెప్పండి, దింపినాక పార్కింగ్ కావాలంటే దూరంగా పెట్టుకుంటారు, ఇట్లాగని చెప్పడం జరిగిందనమాట. అయితే ఏమైందంటే అట్లా చెప్పినప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చేశారు. నెక్స్ట్ డే అప్పుడు దాకా పేపర్లో వచ్చినవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తీసేసి ఓకే అని ఒకసారి ఒక పౌర్ణమికి ధ్యానం పెడితే దాని దగ్గరికి ఆయన్ని ఇన్వైట్ చేస్తే వచ్చి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన వెళ్ళి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేశారనమాట. ఇలాంటివన్నీ అట్లాగే సత్యసాయి సంస్థ దగ్గరికి వెళ్ళి సేవాదళం కోసం సర్వీస్ని అడగటం, ఇవన్నీ కూడా ఎవ్వరూ పరిచయాలు లేవు నాకు, కానీ నేను వెళ్ళిపోయి అడగటం చేయటం జరిగింది. ఇవన్నీ కొత్త ఎక్స్పీరియన్స్లు. అంటే ఏంటి, మనలో ఇంత అద్భుతమైన శక్తి ఉంది, చెయ్యగలము అనేది ఒక మంచి పని చేస్తున్నప్పుడు ధ్యాన ప్రచారాలకు వెళ్ళటానికి కానీ స్కూల్స్కి వెళ్ళి క్లాసులు చెప్పడానికి కానీ ఏమన్నా ఇబ్బంది అంటారా? ఏం లేదు కదా. ఇక్కడ నేను ఒక ట్రైనింగ్ లాగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు పెద్దాళ్ళం అయిపోయి కొన్ని అధికారాలు ఉన్నాయనో, లేకపోతే ఒక పోస్టులు ఉన్నాయనో, లేకపోతే నేను ఆస్తి ఉన్నదాన్ననో ఇబ్బంది, మా వాళ్ళు పంపరనో, ఇట్లాంటి ఇబ్బందులతో కొంతమంది కొన్ని చేయలేకపోతున్నాం. అట్లాగే సార్ ఇందాక ఎన్నో చెప్పారు, ఎన్నో సూత్రాలు మెడికల్గాను, అవన్నీ కూడా చేయగలమా చేయలేమా అనేది కానీ దాని యొక్క రిజల్ట్ కానీ ధ్యానం వల్ల కానీ 100% తగ్గించుకున్న వాళ్ళు ఒక ట్యాబ్లెట్ కూడా వాడకుండా వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ల దగ్గర నుంచి తలనొప్పి వరకు అన్నీ తగ్గించుకున్న వాళ్ళు మన ఈ పిఎస్ఎస్ఎం సంస్థలో ఉన్నారా లేదా? మనం ప్రాక్టికల్గా చూసినాళ్ళు ఉన్నారా? ఎన్నో ధ్యాన అనుభవాలు పిఎంసి ద్వారా విన్నాం కదా. మనం విన్నాం కాబట్టి అంటే ఏంటి, వాళ్ళకున్నది తగ్గనాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా వారు ఉన్నారు, ఒక 7 years ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. ఫస్ట్ మనకేం చెప్పారు పెద్దలు, క్యాన్సర్ అంటే క్యాన్సలే, నీ ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల, ఇలాంటివి చెప్పే పాతుకుపోయి ఉన్న మనకి మళ్ళీ లాజిక్ మైండ్ వర్క్ చేస్తుంది అక్కడ. అదే సార్ చెప్పినట్టు అంత కాన్ఫిడెన్స్గా ఉండి ఆ వైద్యాన్ని కనుక వాళ్ళు తీసుకోగలిగితే 100% మైండ్ థాట్ పవర్ అనేది బుక్స్ రాసి ఉన్నారు సార్ కూడా. ఆ బుక్స్ చదవండి, సత్సంగాలు చేయండి, కొందరి అభిప్రాయాలు అనుభవాలు వినండి. విన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మనకున్న లాజిక్ మైండ్, అబ్బో వాసన వస్తుందేమో, దాంట్లో ఏమన్నా బ్యాడ్ స్మెల్ బ్యాక్టీరియా ఉంటుందేమో, ఇట్లాంటివన్నీ కూడా మన డౌట్స్ అన్నీ పోతాయి. అలా చేసిన వాళ్ళ అనుభవాలు వినండి, అప్పుడు కొంత మీకు క్లారిటీ వస్తుంది.
ఆ తర్వాత ఏంటంటే నేను చెప్పేది, ఎప్పుడైతే పెద్దవాళ్ళుగా ఉన్నామో ఆ తర్వాత తరం, ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఎక్కువ ఉంటున్నారు, 40 ఏళ్ళాళ్ళు లేడీస్ కనపడుతున్నారు, కానీ జెంట్స్ ఎక్కువ రావట్లేదు. అంటే వాళ్ళు సంపాదనకో వ్యాపారాలకో వెళ్తూ ఉంటారు. అట్లనే అన్ని రోజులు ఉండరు. సండే వస్తే ఇక్కడికి వస్తే బాగుంటుంది వాళ్ళు కూడాను. ఎందుకంటే వాళ్ళు చిన్నతనంలో నేర్చుకుని ఉంటే కనుక పెద్దవాళ్ళు అయినాక వాళ్ళ పిల్లలకు కూడా చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాలేజెస్, స్కూల్స్ అసలు వదలటం లేదు. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అని కానీ, మన ద్వారకా తిరుమల ఇక్కడ దగ్గరే, ద్వారకా తిరుమలలో ఎవ్రీ మంత్ 3 days వర్క్షాప్స్ జరుగుతున్నాయి. అది టీచర్ ట్రైనింగ్ లాగా. కానీ నేనే ట్రైనింగ్ అది ఒకసారి వెళ్ళాను, ఏ ట్రైనింగ్ తీసుకోలేదు. కానీ నేను గివింగ్ నేచర్ ఉంది అనుకున్నా, ఏమో పత్రిజీ ఏమైనా పోసేసారో నాకైతే తెలియదు. మా చుట్టుపక్కల ఎక్కడ ఏ కాలేజెస్ అవని, ఫార్మా డి అవని, డిగ్రీ కాలేజెస్ అవని, ఇవేటిని వదలటం లేదు. పాప వాళ్ళు చాలా యూత్ ఎంత అవసరమో వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, అసలు కాలేజీలో ఎంత రెక్లెస్గా ఉంటున్నారంటే, గత 5 yearsలో వాళ్ళు గంజాయి అవి కూడా అలవాటైపోయి చాలా రెక్లెస్గా ఉంటున్నారు. కానీ వాళ్ళు వచ్చి కూర్చోబెట్టలేక, మేడం మీరు కొంచెం లైబ్రరీలో కూసేపు కూర్చోరా, మేము అందరినీ పోగు చేసి కూర్చోబెట్టి అప్పుడు పిలుస్తామన్నారు. సార్ మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా అంట. అంటే ఆ లౌక్యం వాళ్ళతో పాటు ఒక స్మైల్ వేసి ఒకళ్ళని పలకరిస్తా మాట్లాడుతా అంటే, ఈ మేడం ఎవరో వచ్చారే ఏంటో చూద్దాం అనుకుని ఇంకో 4 వస్తారు. ఈ 4 కబుర్లు చెబుతారు, రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడితే 1 hour పడుతుంది. కానీ ఓకే, అయితే 1 hour ఆ టైం పోగు చేయడానికి టైం పడుతుంది. కానండి వాళ్ళ టీచర్సు, హెచ్ఆర్లు వాళ్ళందరికీ ఇచ్చే గౌరవం కంటే మనకు ఎక్కువ గౌరవం ఇచ్చి వాళ్ళకు చక్కగా కూర్చుంటున్నారు. 2 hours అయినా సరే, అంటే వాళ్ళకి కాసేపు గెంతించాలి, కాసేపు సినిమాల కబుర్లు చెప్పాలి, ఆ తర్వాత ధ్యానంలోకి వస్తారు. మోటివేషన్. మీ బిహేవియర్ ఎలా ఉంటే మీ లైఫ్ అలా ఉంటుంది, మీ మాట ఎలా ఉంటే అలా ఉంటుంది. కాబట్టి మీ మాట తీరు ముందు మార్చుకోండి, మీ బిహేవియర్ మార్చుకోండి గురువుల పట్ల. దీన్ని బట్టి మీ ఫ్యామిలీకి మీరేం చేయాలి, మంచి అద్భుతమైన చదువులు చదవాలి, దాంతోపాటు ఆధ్యాత్మికత ఉండాలి. ఇవి లేనిదే మీ ప్రవర్తన కరెక్ట్గా ఉండదు. ఇలాంటివి చెప్పగలుగుతున్నాను. ఆ యాజమాన్యానికి ఏదైతే ఎక్కుతుందో వాళ్ళు మాత్రమే మరీ పిలుస్తున్నారండి. పిలిచేది ఏంటి అంటే, టీచర్స్ని వేరే కూర్చోబెడుతున్నారు. మాస్టర్స్ ఎలా ఉంటున్నారో ఈ మధ్య చూశారు కదా. తర్వాత నేనేంటంటే, నాకు వాళ్ళతో వచ్చిన అనుబంధంతో టీచర్స్కి విడిగా చెప్తూ ఉంటా. కాబట్టి హెచ్ఎం ముందు ఆ టీచర్స్ ఎలా ఉన్నారో నాకు వాట్సాప్లో పెడతారు, ఎక్కడ ఏ కంప్లైంట్ ఉంది. బాగా తింటావా, తినమంటే నిద్రపోతుంటావా, అంతేగాని నీకు చదువు మాత్రం ఎక్కదు అని తిట్టే టీచరు ఉంటారు. అలా కాకుండా ఫ్రెండ్స్ని ఒకళ్ళకొకళ్ళు ఎగతాళి చేసుకునే ఫ్రెండ్స్ ఉంటారు. పిల్లలకైతే పిల్లలకి సపరేట్గా ముందు మగపిల్లలు ఆడపిల్లల్ని కలిపి, తర్వాత మగపిల్లల్ని సపరేట్గా ఆడపిల్లల్ని సపరేట్గా కూర్చోబెట్టి, ఇప్పుడు మేడం కూడా ఈవినింగ్ గైనకాలజిస్ట్ మాట్లాడిపోతారు, దాంట్లో కూడా థాట్ పవర్ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేది ఇట్లా అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరందరూ కూడా చేయగలరు ఈ క్లాసులు అని చెప్తున్నా. వాళ్ళ సైకాలజీని బట్టి మీరందరూ కూడా మాస్టర్స్గా తయారవ్వండి. ఎంత అవసరం ఉందో ధ్యానాన్ని నేర్పించడానికి, వాళ్ళకు ఒక జ్ఞానాన్ని కలిగించడానికి, టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, చిన్న మాటకే సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఒక లైన్లో పెట్టగలము. మాతృమూర్తులుగా మీరు పిల్లల్ని అర్థం చేసుకోగలరు, గొప్పగా ట్రైనింగ్ ఇవ్వగలరు. అందుకని చెప్తున్నాను. నేనే ట్రైనింగ్ అవ్వలేదు, ఏ చదువులు చదివిన దాన్ని కాదు, ఎక్కువగా పెద్దగా ఆధ్యాత్మిక బుక్స్ చదివిన దాన్ని కూడా, రామాయణాలు భారతాలు కూడా తెలియదు. నాకు తెలిసిందల్లా ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే. అందుకని ఆ స్కూల్స్లోనే డొనేషన్స్ ఇస్తాను, ఆ స్కూల్లోనే లైబ్రరీ బుక్స్ పెడతాను, ప్రతి స్కూల్కి లైబ్రరీకి అన్నిటికీ ధ్యాన జగత్ వెళ్ళేట్టుగా చూస్తాను. ఇంతవరకు చేయగలుగుతాను. నేను చేసింది మీరు కూడా చేయగలరు. ఓకేనా? ఎవ్వరం తక్కువ కాదు, అట్లని అందరం ఎక్కువ కాదు. అహంకారానికి జాగ్రత్తగా గమనించుకుంటూ, ప్రొద్దున సాయంత్రం ధ్యానం చేస్తూ, దాన్ని గమనించుకుంటూ, మనల్ని మనం గమనించుకుంటూ, మన వాక్కుని గమనిస్తూ, మన థాట్ని గమనిస్తూ, జాగ్రత్తగా మనం దిద్దుకుంటూ ఈ జగత్తునే దిద్దగలము. ఓకేనా?
మీ మాట ద్వారా ఇంట్లో కూర్చుంటున్నాం, జూముల్లో ఎక్కడెక్కడో అమెరికాల్లో, ఆఫ్రికాల్లో మాట్లాడగలుగుతున్నాం. సార్ వాళ్ళది పొద్దున సాయంత్రం జూమ్ ఉందంట. వాళ్ళైతే వాయించేస్తారు, మేడం ఎప్పుడు డేట్ ఇస్తారు, మీ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి. నేనేం చేస్తాను, ఇంక ముందుకెళ్ళిపోతున్నా. గర్భిణీ స్త్రీలు పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని అంతసేపు కూర్చోబెట్టడం కష్టంగా ఉంటుంది కదా. ఏజ్ వచ్చినాక వాళ్ళకి ఇండివిజువాలిటీ వస్తుందండి, హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఎవరి మాట వినరు, వాళ్ళ మాటే మనం వినాలి. దాదాపు 14 ఏళ్ల వయసు నుంచి 18-20 ఏళ్ళు వచ్చే వరకు చాలా డేంజర్ టైము, మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ. ఆ టైంలో తల్లిదండ్రులు కానీ తాత ముత్తవులు కానీ అందరూ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అందుకని ఆ టైంలో ఎలా ప్రవర్తన ఉంటుందో అది గమనించి దాన్ని బట్టి వెళ్ళాలి. అట్లాగే నా మేడంతో చెప్పింది, గర్భిణీ స్త్రీలు కూడా, ఆడపిల్లలు ఆ పీరియడ్స్ టైంని అసహించుకుంటూ దాన్ని అనీజీగా ఫీల్ అవుతూ ఎందుకు ఈ స్త్రీ జన్మ అన్నట్టుగా ఇలాంటివన్నీ ఫీల్ అవటం వల్ల, ఆ థాట్ వల్ల కూడా రిలీజ్ చేయటం వల్ల చాలామందికి ఈరోజు గర్భధారణ అనేది చాలా లేట్ అవుతుంది. దానివల్ల వేరే వేరే ప్రాసెస్లకు వెళ్ళాల్సి వస్తుంది. అవునా కదా? ఇదివరకటి రోజుల్లో ఇన్ని ఉన్నాయా? ఇంతమంది సంతానం లేకుండా లేరు. ఇవన్నీ కూడా థాట్ పవర్. అందుకని చాలామందిని మేము మా పిరమిడ్లో కూర్చోబెట్టి దానికి క్షమాపణ చెప్పించి, ఇప్పుడు ఉన్న పార్ట్కి థ్యాంక్స్ చెప్పించి చేయటం ద్వారా కూడా గర్భిణీ వచ్చిన వాళ్ళు ఉన్నారు 15 ఏళ్ళ తర్వాత కూడా. అట్లాగే ప్రతి పార్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటే రాజకుమారి గారు నాకు వాళ్ళు గుర్తొచ్చింది. నేను ఒక 10 months కూడా కాలేదండి, నాకు కాల్లో 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈరోజు నాకేం గుర్తు కూడా రాలేదు. లక్ష్మణరావు గారితో పాటు శాంతం పైకి వెళ్ళి చక్కగా అన్ని స్టైర్స్ చూసి కింగ్ చాంబరు అన్నీ కూడా శ్రీచక్ర చాంబరు, క్రిస్టల్ చాంబరు, ఎక్కడ ఏది వస్తుంది అన్నీ చెప్పేస్తా అంటే విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎంత అద్భుతం! ఇంత చక్కటి పిరమిడ్ శక్తి క్షేత్రంలో మనం కూర్చుని ఈరోజు ఇంత చక్కటి వ్యక్తులు ఎంతోమందిని పిలిపించి వితౌట్ మెడిసిన్ అంటే ఈ మెడిసిన్ లేకుండా ఏమేం చేయొచ్చు అని సార్ ఎన్నో చెప్పారు. అట్లాగే ఎన్నో మాకు టచ్లు ఉండేవి. మా ఊర్లో కూడా వితౌట్ మెడిసిన్గా SSY అని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, చాలా మంత్రి సత్యనారాయణ రాజు గారని, మీరు చెప్పిన అన్ని వాక్యాలు మేము విని అర్థం చేసుకుని ఉన్నాయే. చాలా అద్భుతంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి సిస్టమేటిక్గా టైం తీసుకుని చెప్పిస్తున్న ఆ దంపతులిద్దరికీ, ఆర్గనైజర్స్ అందరికీ కూడా, ఇక్కడ శివ, అనంతలక్ష్మి ఎంతోమంది ఉన్నారు ఇక్కడ వర్క్ చేస్తూ, వీళ్ళందరికీ కూడా పిరమిడ్ మాస్టర్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కాలుకి కూడా థ్యాంక్స్ చెప్పాలన్నమాట కదా. ఎందుకంటే 3వ రోజే నేను 3 నెలలు కింద పెట్టకూడదు అన్నాడు ఆ డాక్టరు. నేను 3వ రోజు నుంచే నడవటం మొదలుపెట్టా. 3 వారాలు అయ్యేటప్పటికి ఆ కట్టుని కట్ చేయించి, నా వల్ల కాదు దీన్ని. ఎందుకంటే అప్పటికే స్కూల్స్ వాళ్ళు అందరూ పిలుస్తున్నారు, టీచర్స్ వాళ్ళు ఖాళీగా ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు సమ్మర్ హాలిడేస్కి, రావాలి అంటే నా కాలు ఇరిగిందని కూడా నేను చెప్పలేదు. కామ్గా వెళ్ళి ఏంటి కారు ఇక్కడ దాకా వస్తుందని చూస్తున్నారు. ఆ రూమ్ వరకు కారు తీసుకెళ్ళి అక్కడి నుంచి కుంటుకుంటా లోపలికి వెళ్ళి కాలు ఒక స్టూల్ మీద పెట్టుకుని కూర్చొని చెప్తా అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేడం కుదరదని ఒక మాట చెప్పొచ్చు కంటే వీళ్ళు దొరకొద్దండి మళ్ళీ నాకు అన్నాను అనమాట. అట్లా వాళ్ళ ఫ్యామిలీకి ఎన్నో సమస్యలు ఉంటాయి. వాళ్ళందరూ క్లియర్ అయితేనే వాళ్ళు పిల్లలకి బాగా ఓర్పుగా చెప్పగలుగుతారు. ఆ ఓర్పు నేర్పు పెంచే ధ్యానానికి ఒక్కసారి మళ్ళీ మనం ఈ జన్మలో తీసుకోగలిగినందుకు ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఒకసారి రంగనాథ్ గారికి, లక్ష్మి గారికి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ పిప్పల్ గారు. మీ ధ్యానంతోనే మొదలు వచ్చాను, తర్వాత పత్రిజీ పక్కన కూర్చుని ధ్యానం చేశాను, అప్పుడు చాలా మ్యాజిక్లు చేసేసారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైనటువంటి మేడం యొక్క ఈ జీవన ప్రయాణము తెలుసుకున్నాం. సో ఎంతో ఆదర్శప్రాయం మనందరికి కూడా. ఒకసారి గట్టిగా చప్పట్లతో మేడం సన్మానించుకున్నాం.